2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి ఎడ్యుకేషనల్ ఛానల్. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ ఆర్ఎస్ రెడ్డి గారితో ఉన్నాము. రీసెంట్గా జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి, అలాగే రాబోయే మెయిన్స్ ఎగ్జామ్ గురించి మరిన్ని విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, స్కూల్ ఏజ్ స్టూడెంట్స్ వాళ్ళకు ఒక డ్రీమ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ చాలామందికి ఉంటుంది. సో అలాంటి పిల్లలు స్కూల్ ఏజ్ నుండి ఈ యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఎలా సన్నద్ధం అవ్వాలంటారు ఇప్పటి నుండే? సో ఇప్పటి నుంచి అంటే జనరల్గా పేరెంట్స్ వాళ్ళని చాలా చిన్న చిన్న ఇనిషియేటివ్స్, పేరెంట్స్ తీసుకునేటువంటి చిన్న చిన్న ఇనిషియేటివ్స్ లాంగ్ రన్లో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్ పేపర్. ఇంట్లో రోజు న్యూస్ పేపర్ కనిపిస్తుంది అనుకోండి, పిల్లలు న్యూస్ పేపర్ చదువుతారు. ఒకవేళ మొత్తం చదవలేదు అనుకోండి, అట్లీస్ట్ హెడ్లైన్స్ అయినా చూస్తూ ఉంటారు. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది పేరెంట్స్ కొంతమందికి తెలిసి ఉంటుంది, ఇంకొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. బట్ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, న్యూస్ పేపర్ చదవడం అనేటువంటి ఒక అద్భుతమైన అలవాటుని మీ పిల్లలకి ఇస్తే ఫ్యూచర్లో మీరు వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎడ్యుకేషన్ పరంగా మీరు చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుండొచ్చు పిల్లల కోసం, అండ్ కొన్నిసార్లు మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, ఇట్లా రకరకాలుగా. అఫ్కోర్స్ ఏ పేరెంట్ అయినా పిల్లలకి ది బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. మీరు ఇచ్చే ది బెస్ట్లో ఒకటి వాళ్ళకి రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివించేటువంటి అలవాటు. అట్లాగే హాలిడేస్ అట్లా వచ్చినప్పుడు వాళ్ళని ఎలాగూ మొబైల్ ఫోన్ చూడకూడదని, లేకపోతే ఎక్కువ టైం టీవీకి హత్తుకుపోకూడదని చెప్తూ ఉంటాను. అది కరెక్ట్. అట్ ది సేమ్ టైం పిల్లలు ఏంటంటే మొబైల్ ఫోన్ అయినా లేకపోతే టీవీ అయినా కొంచెం మారం చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆ మొబైల్లో అయినా టీవీలో అయినా కొంచెం యూస్ఫుల్గా ఉండేటువంటి కాంటెంట్, అది సివిల్స్ కోసమే అని చెప్పట్లేదు, బట్ దెర్ ఆర్ మెనీ డాక్యుమెంటరీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా అయి ఉండొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ రిలేటెడ్గా అయి ఉండొచ్చు. ఇలాంటివి చూసినప్పుడు పిల్లలకు వాళ్ళకి టీవీ టైం ఉంది అనిపిస్తుంది. అట్లాగే వాళ్లకు అవసరం లేనటువంటి విషయాలు కాకుండా కొంచెం వాళ్ళ మానసిక సామర్థ్యాన్ని పెంచుకునే విషయం అయి ఉండొచ్చు, నాలెడ్జ్ రిలేటెడ్గా అయి ఉండొచ్చు, లేకపోతే అందులోనే ఇన్ఫోటైన్మెంట్ అని చెప్పొచ్చు దాన్ని. ఆ విధంగా వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ థర్డ్ వన్, న్యూస్ పేపర్తో పాటు అట్లాగే ఇట్లాంటి డాక్యుమెంటరీస్ ఇట్లాంటి వాటితో పాటు ఒక మ్యాపింగ్ సంబంధించి స్కూల్ అట్లాస్ ఒకవేళ స్టూడెంట్స్ దగ్గర ఉంటే వాళ్ళు మార్క్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూడండి. ఇది అట్లాస్ ఒక 150 to 200 రూపీస్ ఉండేటువంటి ఒక చిన్న బుకే అయి ఉండొచ్చు. కానీ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా చూడండి, అది చాలా యూస్ఫుల్. రీసెంట్గా వచ్చిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూద్దాం. అందులో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు. అట్లాగే వ్యక్తిగతంగా చూసినప్పుడు వాళ్ళకి పిల్లలకి ఒక ప్రపంచం రిలేటెడ్గా ఒక ఎక్స్పోజర్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పటి నుంచే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనే వర్డ్ని బేస్ చేసుకుని దాన్ని భారంగా తీసుకోకూడదు. పిల్లల్ని మీరు పేరెంట్స్గా మీరు కూడా ఆలోచించండి. ఇంతకుముందు ఈ మొబైల్ ఫోన్ రాకముందు, మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇది అన్నింటినీ రీప్లేస్ చేసింది. కానీ మొబైల్ ఫోన్ రాకముందు మన ఇంట్లో ఏముండేది? మన ఇంట్లో టీవీ ఉండేది, మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉండేది, మ్యాగజైన్స్ ఉండేవి. వీటిని మీరు ఏ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎట్లాంటి సిస్టమ్ నుంచి అయితే మీరు వచ్చారో, అఫ్కోర్స్ ఇప్పుడు స్కూలింగ్ ఇంటర్నేషనల్ అనే నేమ్ రావచ్చు, లేకపోతే మీడియం లాంగ్వేజ్ మారి ఉండొచ్చు. కానీ పేరెంట్స్ అప్పుడున్న వాళ్ళు కూడా మంచి స్టాండర్డ్ చదువుకొని ఉన్నారు. మీ నాలెడ్జ్ తక్కువనే ఆలోచన కానీ మరొకటని ఏది రానివ్వకుండా వాటి నుంచే మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి అవి కొంచెం అప్లై చేయగలిగినట్టయితే పిల్లలు చాలా ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. చూసారుగా, ఈసారి జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ చాలా టఫ్గా వచ్చింది. అలాగే రాబోయే మెయిన్స్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏంటో సారి సలహాలు సూచనలు మనకు ఆస్పిరెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మెయిన్స్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే మరిన్ని న్యూ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.